నమస్తే. నేను మీ హరీష్ పాలకుర్తి. మన 'సంజీవ్' సినిమాలో నేను యాక్టర్‌గా, అట్లనే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేసిన. సో, 'సంజీవ్' కంటే ముందు మనం అనిల్ గారి గురించి తెలుసుకుందాం. అనిల్ గారు నాకు 'దేత్తడి' యూట్యూబ్ ఛానల్, తమడా మీడియా దగ్గర నాకు పరిచయం అయ్యిండు. సో, దాని తర్వాత మేమిద్దరం కలిసి యాక్టింగ్ చేసినాం. కలిసి ఆడిషన్‌లు ఇచ్చినాం. సో, ఇదంతా బాగానే నడుస్తున్నది. సడెన్‌గా మనోడు ఒకరోజు ఫోన్ చేసి, "మామ నేను ఒక స్క్రిప్ట్ రాసిన, దాంట్లో నువ్వు యాక్టింగ్ చేయాలన్నాడు." సరే, వై నాట్, నేను ఎందుకు చేయను, చేస్తా అని చెప్పాను. దాని తర్వాత మనోడంతా సెటప్ చేసుకున్నాడు. రెడీ టు షూట్ అయిన టైంలో కోవిడ్ వచ్చిపడ్డాడు. దాని తర్వాత మనోడు ఇంటికి వెళ్ళిపోయిండు. స్కెచ్ వీడియోలు తీసుకుంటా ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత కోవిడ్ సడలింపులు జరుగుతున్నాయి. సో ఆ టైంలో క్రియేటివ్ థియేటర్ నుంచి వెళ్ళి యాక్టింగ్ వర్క్షాప్ అనౌన్స్ చేశారు. వెంబడి మనల్ని ఫోన్ చేసి, "మామ ఇట్లా యాక్టింగ్ వర్క్షాప్ అనౌన్స్ చేశారు మన వాళ్ళు, నువ్వు వచ్చేసాయి" అని చెప్పాను. అంతకంటే ముందు నన్ను చాలాసార్లు అడిగిండు, "మన యాక్టింగ్ వర్క్షాప్లు ఉంటే చెప్పు, నీకు థియేటర్ సరి కాంట్రాక్ట్లు ఉన్నాయి కదా" అది అని. సరే మామ, వైనాట్, నేను ఎందుకు చెప్పాను, నీకు ఖచ్చితంగా చెప్తా అని చెప్పిన. ఇప్పుడు ఇమీడియట్గా ఫోన్ చేయగానే మనోడు వస్తా అని కూడా చెప్పిండు. వచ్చిండు. వర్క్షాప్ స్టార్ట్ అయింది. మస్తు నడుస్తుంది. అది వర్క్షాప్ అయిన తర్వాత రవీంద్ర భారతి వేదిక మీద అసమర్థుడైన నాటకాన్ని గ్రాండ్గా చేసినాం. 2 రోజులు హౌస్ఫుల్ అయింది అసలు. దాని తర్వాత అదే థియేటర్తో అసోసియేట్ అయినాం. అజయ్ అన్న మమ్మల్ని ఎంకరేజ్ చేసిండు. దాంతోపాటు డిఫరెంట్ ప్లేలు చేస్తున్నాం. రవీంద్ర భారతి వేదిక మీదనే మల్టిపుల్ షోస్ నడుస్తున్నాయి. చాలా హై అవుతున్న మూమెంట్లో మనోడు వచ్చి, "ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం మామ" అన్నాడు. అదేంది, కోవిడ్కి ముందు అయిపోయిందని చెప్పాను కదా, ఆ షార్ట్ ఫిల్మ్ అయినా పుల్ చేసి, "ఓకే మామ చేద్దామని" చెప్పి అదే థియేటర్లో 5 ఫ్రెండ్స్ అయినాం. 5 ఫ్రెండ్స్ అయ్యి ఆ స్టోరీ డెవలప్ చేసుకొని రెడీ టు షూట్ అయ్యేలాగా మూమెంట్ తయారు చేసుకున్నాం. ఆ 5 ఫ్రెండ్సే ఈరోజు టీమ్ అప్ప. సో ఇదంతా రెడీ అయిపోయింది. ఇక షూట్ చేద్దాం అనే గ్యాప్లో కొంచెం డిలే అవుతున్నది. మళ్ళీ మేము థియేటర్ వర్క్స్ కంటిన్యూ చేస్తున్నాం. బ్యాక్ స్టేజ్ చేస్తున్నాం, ఫ్రంట్ స్టేజ్ చేస్తున్నాం, రకరకాల వర్క్స్ చేస్తున్నాం, ఆడిషన్ ఇస్తున్నాం, షార్ట్ ఫిల్మ్ కూడా యాక్టింగ్ చేస్తున్నాం. సో ఇది పెండింగ్ పడుతూ ఉన్నది. మళ్ళీ మనోడు వచ్చి ఇంకో షార్ట్ ఫిల్మ్ అయినా పుల్ చేసింది. అదే ఈరోజు 'సంజీవ్'. సో దాని తర్వాత దాన్ని డెవలప్ చేసుకున్నాం, కూర్చున్నాం, సీన్ టు సీన్ రాసుకున్నాం, లొకేషన్ దగ్గర కూడా అయిపోయింది, యాక్టర్స్ కూడా ఫైనల్ అయిపోయింది. సో షూట్ చేద్దామంటే కొంచెం ప్రొడ్యూసర్ వెతుకుదామని చెప్పి మనోడు అన్నాడు. సరే అని చెప్పి ప్రొడ్యూసర్ వెతుకుతున్నాడు, అది ఎక్కడ కావట్లేదు. మళ్ళీ మా వర్క్స్లో బిజీగా ఉన్నాం. మనోడు ఉండి, "మామ మనం ఒకరోజు కలుద్దాం, నీకు సీన్ యాడ్ చేద్దాం, కొన్ని అనుకుంటున్నా" అని చెప్పి ఫోన్లో ఐడియా చెప్తే, "సరేరా నాకు ఒక్కరిగా ఎప్పుడు ఎందుకు, మన వాళ్ళందరితో కూర్చొని మాట్లాడదాం" అని చెప్తే కూర్చొని డిస్కషన్ చేసి సీన్లన్నీ మంచిగా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసి మంచిగా మెర్జ్ చేసినాం ఆ సినిమా తగ్గట్టు. ఓకే సూపర్ వచ్చింది మామ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆ గ్యాప్లో సడన్గా మనోడు అందరు నాపి, "నేను మీకు ఒకటి చెప్పాలి మామ" అన్నాడు. "ఏంటిదిరా" అని అడిగినా. అంటే నేనే దీనికి ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా, మీరు ఏమంటాను. "అదేంద్రా, మనం యాక్టర్లో యాక్టింగ్ చేస్తూ ఉండాలి కానీ ఇప్పుడు డైరెక్షన్లు దిగినాం, సరే ఇది మనం డీల్ చేయగలుగుతాం మనకున్న స్కిల్ తోటి, మళ్ళీ ప్రొడక్షన్ అంటే డబ్బులు ఎక్కువ అయితే ఎట్లరా బాబు" అంటే, "నేనే ప్రొడ్యూస్ చేస్తాను" అని మాట్లాడాను. "అరే నువ్వు ఎట్లా ప్రొడ్యూస్ చేస్తావు, నీకు డబ్బులు కూడా ఎవరు" అంటే, "నేను లోన్ తీసుకుంటా, మనం తీద్దాం" అని అంటే, "కరెక్టే రా నువ్వు అన్నట్టు, ఇది మనం తీస్తే మనకు పోర్ట్ఫోలియో లాగా ఉంటుంది కానీ డబ్బులు కొంచెం ఆలోచించాలంటే లేదు, మనం తీద్దాం" అని చెప్పి కొంత అమౌంట్ చెప్పాను. సరే మామ అని చెప్పి రెడీ అయిపోయాను. మనకున్నదే తక్కువ బడ్జెట్. సో షూట్ అనేది తక్కువ డేస్లో అయితే చాలా స్మార్ట్ వర్క్ చేస్తే మనకు అవుట్పుట్ అంత బాగా వస్తే మనకు మంచి పేరు వస్తుంది మామ అని చెప్పి ముందే అనుకున్నాం. సో దానికి తగ్గట్టు 4 రోజులలో షూట్ అయిపోయేటట్టు, ఏది 80 నిమిషాల కంటెంట్ వచ్చేలాగా 4 రోజులు వర్క్షాప్ పెట్టుకొని యాక్టర్లు అందరూ మాట్లాడుకొని లొకేషన్ అన్ని ప్లాన్ చేసుకొని ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అనేలా ప్లాన్ చేసుకున్నాం. షూటింగ్ కూడా అయిపోయింది. దాని తర్వాత ఒక ఎడిటర్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఆయనే సాయి కృష్ణ ఇట్లా. దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఆయన జాన్ కే జోసెఫ్. అద్భుతమైన పాటలు ఇచ్చారు, అద్భుతమైన ఎడిట్ కట్ ఇచ్చారు. ఈ 2 చూసిన తర్వాత మేము షార్ట్ ఫిల్మ్ అనుకుంటున్న ఫిల్మ్ అయితే ఏదైతే ఉన్నదో అది కొంచెం హై క్వాలిటీలో కనబడుతున్నది, వై నాట్ దీన్ని ఎందుకు మనం ఓటీటీలకు పుష్ చేయొద్దు అన్న థాట్ వచ్చింది. సో మనోడు ఇమీడియట్గా ఉండి ఓటీటీకి పుష్ చేద్దామని చెప్పి ఒక ఫైనల్ కట్ ఒకటి చేసుకున్నాం. అప్పటి వరకు దాన్ని తీసుకెళ్ళి ఓటీటీలో పిచ్ చేయడం. సైమల్టేనియస్గా మనోడు ఏం చేసిందంటే అవార్డ్స్కి పంపేయడం స్టార్ట్ చేసింది. అది అసలు అవార్డ్స్ అనే ప్రాసెస్ మాకు తెలియదు రియల్గా. సో దాని గురించి రీసెర్చ్ చేసుకుంటూ డిఫరెంట్ అవార్డ్స్ నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్గా మనం అప్లై చేసి పెట్టిండు. వితిన్ 6 months స్టార్ట్ అయింది అవార్డ్స్ రావడం. దాని తర్వాత 1 year ఇట్లా ప్రొలాంగ్ అవుతున్నది, డిఫరెంట్ వర్క్స్ వస్తున్నాయి, డిఐ నడుస్తున్నది, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ జరుగుతుంది. ఆ టైంలో మాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రికగ్నిషన్ రావడం, అక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేయడం, ఇవన్నీ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ టైంలో మాకు ఆహా నుంచి వెళ్ళి కాల్ బ్యాక్ వచ్చింది. సో మేము మీ సినిమాని తీసుకుంటాం, ఆహాలో స్ట్రీమ్ చేస్తాం అని చెప్పారు. ఆ రోజు మాకు అసలు ఆనందానికి అవధులు లేకుండా అసలు ఎగిరి గంతేసినాం అనుకో. దాని తర్వాత మామ కంగార్స్ అని చెప్పి అందరం చిల్ అయ్యి మంచిగా మాట్లాడుకొని దీన్ని ఎట్లా ప్రమోట్ చేయాలి, ఎట్లా తీసుకెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. సో వెరీ సూన్ మా 'సంజయ్' సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది మీ అందరి సినిమా అని మీరు ఫీల్ అవుతారు.
అందులో ఉన్న ఎమోషన్, అందులో ఉన్న డైలాగ్స్, అందులో ఉన్న పాటలు ఖచ్చితంగా మిమ్మల్ని ఎమోషనల్ కైండ్ తీసుకెళ్తాయి. సో వెరీ సూన్ ఆహాలో సినిమా పోతుంది. మీరందరూ ఖచ్చితంగా చూడండి. మా అందరిని ఎంకరేజ్ చేయండి. ఇంకొక ముచ్చట చెప్పాలి మీకు. సో ఈ సినిమాని మీరు థియేటర్‌లో మాతో పాటు చూసి ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ పొందాలంటే ఈరోజు మేము ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీమియర్ ఇస్తున్నాం. సో అందరు రండి, కలుద్దాం, సినిమా చూద్దాం, మాట్లాడుకుందాం. సీ యూ.